వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను పవన్ కృష్ణమూర్తి. పీడిఎస్ బియ్యం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషనరీ సిస్టమ్ బియ్యం, రేషన్ బియ్యం అంటాం మనం. ఈ రేషన్ బియ్యం అక్రమాలకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు చేశారు కాకినాడ పోర్టులో. దాదాపుగా 2 రోజుల క్రితం కలెక్టర్ కూడా సముద్రంలోకి వెళ్ళి చేసి పట్టుకున్నటువంటి ఒక ఓడలో తరలిపోతున్న బియ్యాన్ని, దాదాపు కొన్ని వందల క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి ఓడని వెనక్కి రప్పించి కేసులు నమోదు చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇదేమి కొత్త విషయం కాదు. ఈ బియ్యం అక్రమ రవాణా అన్నటువంటి దాని మీద మాట్లాడుకోవాలి అంటే టెక్నికల్ అంశాలు పక్కన పెట్టేద్దాం, జనరలైజ్ చేసుకుని వాళ్ళు మాట్లాడదాం. డిబేట్ పేదవాడి దాకా వెళ్తోందా లేదా అన్నటువంటి పాయింట్ మీద ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఉంది. అయితే ఈరోజు జరిగినటువంటి చూస్తే దాదాపుగా కిలో రేషన్ బియ్యానికి 43 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని 73 రూపాయలకి విదేశాల్లో అమ్ముతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంత స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు అసలు అంటూ, అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, శాసనసభలో ఎందుకు మీరు దీని మీద గొంతెత్తలేకపోయారంటూ ఒక చిన్నపాటి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద చెప్పాను, త్వరలోనే పటిష్టమైనటువంటి చర్యలు దీనికి తీసుకునే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా కాకినాడ పోర్టుకి సంబంధించి ఈ బియ్యం ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అక్రమంగా జరిగేది, వీటి మీద చేస్తున్నటువంటి ఈ పోరాటం, ఇది ఒక రకంగా కొంతమంది వ్యాఖ్యానించేది వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్న ఒకటి తలెత్తుతుంటే, లేదు, బాధ్యత గుర్తెరిగి ఏం జరుగుతోందో తెలిసి చూసి ఆధారాలన్నింటినీ కూడా దొరకబుచ్చుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దాడులే ఇవి, అందులో పట్టుబడుతుంది చూస్తున్నారు కదా అంటూ ప్రభుత్వం తరఫున కావచ్చు పార్టీల తరఫున కావచ్చు చెప్తున్నారు. ఇంకొక పాయింట్ని పవన్ కళ్యాణ్ ఇవాళ రేకెత్తించారు. ఏంటి అంటే జాతీయ భద్రత. కాకినాడ పోర్టుకు ఉన్నటువంటిది కేవలం 16 మంది భద్రతా సిబ్బంది మాత్రమే. ఆ 16 మంది భద్రతా సిబ్బందితోటి ఏం చేయగలుగుతారు? రేపొద్దున కసబ్ లాంటి ఉగ్రవాదులు పోర్టులోకి ఎంటర్ అయితే, ఇలా అక్రమ రవాణానే ఇంతలా జరుగుతూ ఉంటే రేపొద్దున ఆయుధాలు రావని గ్యారంటీ ఉందా? ఉగ్రవాదులు రారని గ్యారంటీ ఉందా? డ్రగ్స్ రావని గ్యారంటీ ఉందా? ఇది కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఎన్నికలు జరిగిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు ఏపీలో జరిగిన తర్వాత విశాఖపట్నంలో నార్కోటిక్స్ వాళ్ళు దాదాపు 2 కంటైనర్లలో డ్రగ్స్ని పట్టుకున్నారు. అలాగే కాకినాడ పోర్టుకి సంబంధించి గతంలో దీనికి విజయవాడలో ఉన్నటువంటి ఆసీ ట్రేడింగ్ కంపెనీ, మళ్ళీ దానికి గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్టుకి దాదాపు 27 టన్నుల టాల్కమ్ పౌడర్ పేరుతో వచ్చినటువంటి కొకైన్, హెరాయిన్ డ్రగ్స్, ఇలాగ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయా? ఏంటి నిర్లిప్తత, ఏంటి నిర్లక్ష్యం అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాను దీని మీద చర్యలు తీసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లేఖలు రాయండి దీనికి సంబంధించి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి? ఇక్కడ సీఈఓ, పోర్టు సీఈఓ ఎవరైతే ఉన్నారో చర్యలకు ఉపక్రమించాలి, ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అలాగే సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఒక ఓడలో భారీ స్థాయిలో దాదాపు మొన్న కలెక్టర్ సముద్రంలోకి వెళ్ళి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ ఓడని వెనక్కి రప్పించి, అంటే ఎంత సమాచారం ఉంది, అది లేట్ అయ్యిండొచ్చు, పోర్ట్లోనే పట్టుకుని ఉండాలి, లోపలికి వెళ్ళి మరి పట్టుకుని తీసుకొచ్చారంటే ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకోవాల్సిందే. ఆయనకు ఆ అధికారాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవాలి, తప్పులేదు. మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది, కానీ గతంలో ఇంకెంత జరిగిందో అన్నటువంటి అనుమానాలని చాలామంది రేకెత్తిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం జాతీయ భద్రత అన్నటువంటి ఒక పాయింట్ మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఈ బియ్యం మాఫియాని ఏం చేయలేకపోతున్నాము, ఇప్పటికీ వాళ్ళకి సహకరించేటువంటి అధికారులు ఉన్నారు అన్నటువంటి దాని మీద. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేను పర్యటనకి వస్తుంటే ప్రోటోకాల్లో ఇక్కడ ఉండాల్సినటువంటి జిల్లా ఎస్పీ సెలవు మీద వెళ్లడం నాకు అనుమానాలకి తావిస్తోంది అంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ముందు ఎక్కడికి వెళ్తుంది ఇది చూడాలి. సో ఇదే ఈరోజు మనకి చర్చనీయాంశం. దీంట్లో మనతో పాల్గొంటున్నారు వారి అభిప్రాయం తెలియజేయడానికి జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ గారు, అలాగే పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ నుంచి, ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఒక మాట చెప్పాలి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని పిలిచాం డిబేట్కి, బట్ కొంతమంది వారి మీటింగ్లు ఇవి ఉన్నాయని వారు రాలేకపోయారు. అలాగే ఇంకొంతమంది దీని మీద మాకు మాట్లాడడానికి ప్రస్తుతానికి ఏం లేదండి, పూర్తిస్థాయి వివరాలు ఇవన్నీ వచ్చాక మేము మాట్లాడతాం, వాళ్ళు వ్యక్తిగత దాడులు చేయడానికి చేస్తున్నారా లేదంటే నిజంగానే జరుగుతుందో తెలియదు, అవన్నీ తెలుసుకున్న తర్వాత మేము చర్చలో పాల్గొంటామని వారు చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి వారిని పక్కన పెడదాం. ఫస్ట్ అజయ్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒకటి, పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకి రవాణా చేస్తున్నారు,
ఎందుకని అది ఆగడం లేదు అన్నటువంటి పాయింట్ని ఆయన రేకెత్తించారు. మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో ఇంకా అధికార వ్యవస్థలేవి మీ చేతిలోకి రాలేదా పూర్తిగా? బీఆర్కే ప్రేక్షకులకి, అలాగే మీకు, అలాగే ప్రసాద్ గారికి, తిరుపతి రావుకి అందరికీ నా నమస్కారాలండి. ఈ రోజు జరిగింది ఇవాళ కొత్తగా జరిగింది కదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంటర్ అయిందారు. అంతకుముందు మా నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారు కూడా అక్కడ గోడౌన్స్ లో ఉన్న వాటిని పట్టుకొని తేటతెల్లం చేసి మీడియా ముందే బయట పెట్టిన పరిస్థితి ఉంది. గతంలో కూడా దీని మీద కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా నాకు తెలిసి ఇంకా పాత ప్రభుత్వపు వాసనలు ఇంకా అక్కడ పోలేదు అక్కడ. ఎందుకనంటే అదొక మాఫియా చట్టంలో ఇరుక్కుపోయి ఉంది ఆ పోర్టు మొత్తం. గతంలో ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మాఫియాకి సంబంధించిన, బియ్యం మాఫియాకి సంబంధించిన ఏదైతే వాళ్ళ అనుచరులు కానివ్వండి, వాళ్ళ చట్టంలో ఇరుక్కుపోయి ఈ ఆఫీసర్లు కూడా వాళ్ళ అండదండలతో వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయి ఉన్నారనేది ఈ రోజు తేటతెల్లం అయిపోయింది. ఎందుకనంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి వర్యులు గారే నేను వస్తున్నాను అంటే రావద్దు అని చెప్పి 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రోడ్డును పడిపోతారు అంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడతాయి అనుకుంటే వాళ్ళని తప్పులు చేయమని కాదు కదా. అలాగే దేశ భద్రతకు సంబంధించి, ఎందుకంటే బార్డర్ లో ఉన్నాం, సముద్ర తీర ప్రాంతం, సముద్రం తీరంలో ఉన్న ఆ కసబ్ లాంటి వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే ఉగ్రవాదులు అవ్వచ్చు, రకరకాలుగా వాళ్ళకి ద్వారం తెరిచినట్టు అయిపోతుందని చెప్పేది ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వంతో మా అధ్యక్షులు వారు మీడియా ముందే మాట్లాడారు. హోంమంత్రి గారితో కూడా మాట్లాడతాం. దీని మీద సిఐడియా లేదంటే సిబిఐయా ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ రోజు ఉన్న ఉమ్మడి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలోనే ఎలక్షన్ కి బిఫోరే మా పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో సెంటర్లో నిలబడి మీరు చేస్తున్న దోపిడీ వ్యవస్థని ఖచ్చితంగా అరికడతాం, మా దృష్టిలో ఉందని చెప్పి ఎలక్షన్లో గెలవగానే మేము తీసుకుంటామని చెప్పి చర్యలు తీసుకుంటామని వీళ్ళు ఒక రౌండ్ అందరికీ చెప్పున్నారు, ఆఫీసర్లకి అందరికీ వివరంగా చెప్పారు, దాని మీద చర్యలు తీసుకుంటామని. కాకపోతే గతంలో అంత కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా ఆగలేదనేది అయితే ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని జీరో స్థాయి వరకు ఎవరైతే దీనికి వేర్లుగా కింద వరకు ఊనుకుపోయి ఉన్నారో లోపల భూమిలో వరకు ఖచ్చితంగా పెకిలించి ఖచ్చితంగా ఈ మాఫియాని అరికడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవడానికి. ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకుంటారు, ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం. రైట్. తిరుపతిరావు గారు, ఇక్కడ మీకు 2 రకాలుగా ఈ ప్రశ్న సంధించాల్సి వస్తుంది. ఎందుకంటే కన్సిక్యూటివ్గా 3rd టైం భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మీరు భాగమై ఉన్నారు. గత 5 ఏళ్లలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేషన్ లేదు. సో ఈ 2 పాయింట్లను బేస్ చేసుకుని అడగాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అక్కడ కేవలం 16 మంది సిబ్బందే ఉన్నారు, స్మగ్లింగ్ అనేది జరుగుతోంది. ఎందుకంటే ఇవాళ ఆయన పోర్ట్లోకి వెళ్ళి అక్కడ లంగర్ వేసినటువంటి నౌక నుంచో లేదు అక్కడ పార్కింగ్లో ఉన్నటువంటి లారీల నుంచో బియ్యం పట్టుకోలేదు. 9 నాటికల్ మైల్స్ సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఆపినటువంటి నౌకలో ఆయన ఈ మొత్తాన్ని చూసి స్మగ్లింగ్ జరుగుతోంది అని, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా దాన్ని స్పష్టం చేశారు. అంటే అక్కడ కస్టమ్స్ ఆఫీసర్లు అనేవాళ్ళు ఉంటారు, సిఇఓ ఆఫ్ పోర్ట్ ఉంటారు, వీళ్ళందరూ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అంటే గత 5 ఏళ్లలో కూడా ఇదే జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ. అట్ ద సేమ్ టైం సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లేఖ రాస్తున్నారని కూడా తెలిసింది. మరి ఆ 5 ఏళ్లలో ఉన్నటువంటి సీనే ఇప్పుడు కూడా రిపీట్ అవుతోంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి మీకు కూడా కాకినాడ పోర్టు మీద ఆధిపత్యం అనేది లేదంటే అజమాయిషీ లేకుండా పోయిందా? ఇక్కడ మాఫియాకి మీరు కూడా భయపడుతున్నారా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం. పవన్ గారు మీరు మీ ఇంట్రోలోనే చెప్పారు, కొంచెం ఇది రాజకీయాలకు అతీతంగా ఒకసారి చర్చించుకుందామని చెప్పి నేను స్వాగతిస్తున్నా. దానికి అనుబంధంగానే నేను ఒక 2 ఉదాహరణలతో ప్రారంభిస్తాను. షూర్. నేను అంటే ఒకటి, ఇవాళ బియ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానికి సంబంధించి, రెండవది ఏంటంటే ఈ ఏదైతే ఈ స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి నేను
ఈ 2 ఉదాహరణలతో ప్రారంభిస్తాం. మొదటిది బియ్యానికి ఉన్న ప్రాధాన్యత. సాధారణంగా మాకు శ్రీకాకుళం జిల్లాలో శైవ క్షేత్రాలు శ్రీముఖలింగం అని, రావువలస అని ప్రముఖ శైవ క్షేత్రాలు. శ్రీముఖలింగం అనేసి అంటే అది దక్షిణ కాశీ కింద ప్రాముఖ్యత. కోటి లింగాలకు ఒక లింగమే తక్కువ అక్కడ, లేకపోతే కాశీ అంత ప్రతిష్ఠ వచ్చేది. ఇవన్నీ కూడా దేవతలు నిర్మించినటువంటిది. అలాగే రావువలస అని స్వయంభూ లింగం, అక్కడ చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అది కార్తీక మాసంలో యాత్ర జరుగుతుంటది. ప్రతి సోమవారం నాడు ఎక్కువ ఉంటారు, మన మాసాంతం కూడా ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత మామూలుగా శైవ క్షేత్రాలు ఎలాగైతే ప్రతి సోమవారం అలా ఉంటుంది అలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ శుక్రవారం మనం చర్చించుకుంటున్నాం, మొన్న సోమవారం నాడు వెళ్ళాను, 4వ సోమవారం అన్నమాట కార్తీక మాసంలో. అది మాకు ఆ దేవుడు ఇలవేల్పు కూడా. నా తండ్రి గారి పేరు మల్లేశ్వర స్వామి. ఆ స్వామి తాలూకా వరంతో ఈయన పుట్టాడని చెప్పేసి ఆయన ఎండల మల్లేశ్వరుడు అనమాట అక్కడ దేవుడి పేరు. సరే, నేను చిన్నప్పటి నుండి వెళ్తున్నాను, నా తండ్రి గారితో పాటు వెళ్ళాను. ఆ తర్వాత నా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇది మాకు ప్రతి సంవత్సరం వెళ్ళాలి అక్కడ, ఎందుకంటే మీకు తెలుసు కదా, తండ్రి వరపుత్రుడు, ఆయన వరపుత్రుడిగా తండ్రి వచ్చాడు అనేసి అంటే మాకు ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ అంటే దారి పొడుగున 1 కిలోమీటర్ మించి నడవాల్సి ఉంటది రాను పోను. ఆ దారి పొడుగును కూడా ఈ భిక్షగాళ్ళు, యాచకులు చీరలు గాని, టవల్స్ గాని, పంచెలు గాని ఇలా పరిచేస్తారు అటు ఇటు 2 వైపులు కూడా. ఎందుకు అనేసి అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు, వెళ్ళినటువంటి భక్తులు యాత్ర కదా, ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి చేతిలో వేయడం ఉండదు, ఏవైనా అందులో వేస్తారు. పర్టికులర్ గా నేను చిన్నప్పుడు చూసేటప్పుడు అక్కడ బియ్యం ఎక్కువ వేసేవారు. యాత్రకు వెళ్లే వాళ్ళు కూడా ఒక సంచితో బియ్యం పట్టుకొని వెళ్ళి బియ్యం వేసేవారు. అవి మహాపవిత్రంగా భావించి ఆ రోజు వాళ్ళకి, అంటే అక్కడ డబ్బులు కూడా తక్కువ పడేవి ఆ రోజుల్లో. ఎందుకంటే మా ప్రాంతం కరువు ప్రాంతం, జిల్లా మీ నేనే మరికి వేరే చెప్పక్కర్లేదు. డబ్బులు ఏమైనా పడేవి కాదు అక్కడ, చిల్లర నాణ్యాలు చాలా తక్కువగా పడేవి. ఇప్పుడు ఆ రోజుల్లో 10 పైసలు 5 పైసలు. కానీ బియ్యం ఎక్కువ పడితే మహాప్రసాదంగా స్వీకరించి వాళ్ళు ఎంతో చక్కగా జాగ్రత్త పరుచుకొని చేసినటువంటి నా చిన్ననాటి జ్ఞాపకాలు గత 10 ఏళ్ళ కిందట ఇంచుమించు 10-15 ఏళ్ళ కిందట వరకు అవండి. ఇవాళ చూస్తే నిజంగా నాకు చాలా బాధ వేసింది పవన్ గారు. మీ ద్వారా నేను అది షేర్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ బియ్యం వేసే వాళ్ళు తగ్గిపోయారు ఇవాళ, వాస్తవాన్ని చెప్తున్నా. వేసిన వరకు కొంతమందికి ఆ సాంప్రదాయంగా ఉండిపోయి వేస్తున్న వాళ్ళు వేస్తే, నిజంగా అక్కడ ఎవరు లేరు సరే కదా, ఆ బియ్యాన్ని కూడా పట్టుకెళ్ళిన వాళ్ళు లేరండి. పాత గుడ్లు ఏవో పడేశారు, వాటి మీద పడేస్తున్నారు. నాకు తెలిసి అది మరి నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. మరి తరువాత ఏమన్నా సంగ్రహిస్తారా అనేసి అంటే ఆ పరిస్థితి కనబడట్లే అక్కడ. అంటే ఇవాళ ఈ ఆహార ధాన్యాల్లో రైస్కి వచ్చినటువంటి కనీస పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయనేది చెప్పడం నా ఉద్దేశం. ఓకే, ఎందుకు అనేసి అంటే ఇది ఇవాళ ఒకటి దేశంలో ఉత్పత్తులు ఇవన్నీ ఒక అంశము. మోడీ గారు ఆ పెరిగినటువంటి ఉత్పత్తుల నేపథ్యంలో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉచితంగా పేదలకు ఇవ్వాలని చెప్పి ఇస్తున్నటువంటి ఒక మహదాశయం. అలా అని చెప్పేసి అందరూ ఆ విధంగా వినియోగించుకుంటున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. దాన్ని సద్వినియోగం చేసుకున్న ఉన్నప్పటికి కూడా ఆహార ధాన్యాల కొరత అనేది లేకపోయినందువలన ప్రజల్లో వచ్చిన మార్పుకే నేను ఒక 1/2 శతాబ్దం తాలూకా చరిత్ర మీతో పంచుకోవాల్సి వచ్చింది. ఇది ఒక అంశం. అంటే బియ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. 2 రూపాయలు కిలో ఉండేటప్పుడు బహిరంగ మార్కెట్ లో 3-3.5 ఉండేది. ఆ రోజు అది మహాప్రసాదం ఎన్ రామారావు గారు ఇచ్చారన్నట్టు ఉండేది. ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా 45 రూపాయలు మామూలుగా ఉంది అనుకుంటే, ఏది ఈ రేషన్ డిపోల ద్వారా వచ్చిన బియ్యం 45 ఉన్నది అనుకుంటే, అది ఉచితంగా ఇస్తుంటే 10 రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది కంపేర్. రెండో అంశం నేను చెప్తాను మీకు. ఈ ట్రాన్స్పోర్టేషన్ కి మీరు ఇందాక మంచి ప్రస్తావన తెచ్చారు. ఎందుకనేసి అంటే పోర్టు అనేది అక్కడ ఇవాళ సెక్యూరిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది అది వేరే అంశం. కానీ పోర్టు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశాలకి లోబడి ఉంటాయి. అది అయితే ఇవాళ వచ్చినటువంటి మార్పులకి నేను ఉదాహరణ చెప్తాను. మేము జాతీయవాదులుగా, హిందూవాదులుగా ఏదైతే ఇవి గోవుల అక్రమ రవాణా మీద ఎప్పుడు నిఘా పెట్టి ఉంచడం మాకు అలవాటు. ఇవాళ కాదు, పార్టీ రాకముందు నుండి కూడా. గతంలో గోవులు అనేవి మామూలుగా లారీల్లో వెళ్తుండేవండి. ఇవాళ ఎక్కడ మీకు లారీల్లో గోవులు కానీ పశు సంపద కానీ లేదు చూడండి, అంత కంటైనర్లు వచ్చేసాయి. ఓకే, అంటే
పోర్టుల దగ్గర ఎవరు గుర్తుపట్టలేని విధంగా కంటైనర్ లో పెట్టేసి ఈ మధ్య మనం వీడియోలు కూడా చూసాం ఎంత ఘోరంగా ఆ పశువులను అందులో పడేశారనే దాన్ని. ఈ రకమైనటువంటి మార్పులు వచ్చాయి. నేను ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, ఇవాళ కాకినాడ పోర్టు ద్వారా అయితేనేమి లేకపోతే ఇతర పోర్టుల్లో కూడా లేదు అని చెప్పడానికి నేనేం సాహసం చేయను. ఎందుకనేసి అంటే మీరు ముందే అన్నారు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ కాసేపు మనం మాట్లాడుకుంటే, ఇటువంటి రవాణా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో అధికారులు కూడా చేతలుడిగి ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మీ ఫెయిల్యూర్ ని ఒప్పుకుంటున్నారు అనుకోవాలా ఇక్కడ? ఇది తిరుపతిరావు గారు, ఇది నేను ఒక జర్నలిస్ట్ గా నేను అడగట్లేదు, ఒక సామాన్యుడిగా అడుగుతున్నా. నేను కూడా మీరు కోట్ చేశారు, నేను కూడా దానికి అనుబంధంగానే కొన్ని మాట్లాడుతున్నా. ఇవాళ నేనేమి పార్టీని సమర్థించుకొని మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. ఇది ఫెయిల్యూరు అనుకుంటే ఖచ్చితంగా అనుకోవాలి. లేదు అనేసి అంటే అక్రమ మార్గాల అన్వేషకులు చేస్తున్నటువంటి వింత పోకళ్ళు అనుకోవాలని నేను ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. రెండు ఇక్కడ మీరు ఫెయిల్యూర్ తీసుకుంటే ఫెయిల్యూర్ గా తీసుకోండి, నేనేం అబ్జెక్ట్ చేయను, నేనేమి డిఫెండ్ చేసుకోను నా పార్టీని కానీ నా ప్రభుత్వాన్ని కానీ. కానీ అక్రమ మార్గాల్లో తరలింపు అనేది నాట్ ఓన్లీ రైస్, ఇవాళ ఏ స్మగుల్డ్ గూడ్స్ కానీ లేకపోతే ఇతరత్రా కానీ వాటి ఆ మార్గాన్ని అనేది పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో కొన్ని జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం అలసత్వమే అనుకున్నట్లయితే ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తాను, అంటే ఏదో గుడ్డగాలు చేసి నేను ఈవేళ వైసీపీ ప్రభుత్వం మీద పడేసి నేను తప్పుకోవాలని నేను అనుకోవట్లేదు. ఇందాక మీరు అన్నట్టుగా పోర్టుల తాలూకా వ్యవహారము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఏదైతే అక్కడ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ నిరోధనలో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ఆ నేపథ్యంలో సరే గత ప్రభుత్వ సమయంలో అక్కడ స్థానిక శాసనసభ్యుడే ఆ పని చేశాడు అనేది ఇటు భారతీయ జనతా పార్టీ, ఇవాళ అయితే మేము కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ అక్కడ స్థానిక నాయకత్వం అయితేనే రాష్ట్ర నాయకత్వం అయితేనే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాట ఉంది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట ఉంది. మా మిత్రపక్షంగా లేదు, మాకు ఆనాడు విపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు. అయితే స్థానిక ఎమ్మెల్యే అక్కడ జరిగినటువంటి తంతు, దాని గురించి నేను వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ సందర్భం కూడా అవసరం లేదని నేను భావిస్తాను. ఇవాళ సీరియస్నెస్ ఉంది అని చెప్పడం నా ఉద్దేశము. ఒక్కసారి ప్రసాద్ గారి ఓపెనింగ్ స్టేట్మెంట్ కూడా తీసుకుందాం తిరుపతిరావు గారు, ఒకసారి ప్రసాద్ గారి స్టేట్మెంట్ కూడా తీసుకుందాం. ఎస్ కంటిన్యూషన్ లోకి వెళ్దాం సార్, ఎందుకంటే ముగ్గురు ఒకసారి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే మనకి క్లారిటీ అనేది వస్తుందండి. నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తి. నేనేమంటాననేసి అంటే ఇవాళ ఆ చేసింగ్ కోసం ఒక అధికారి ప్రాణాలు తెగించి వెళ్ళాడు అనేసి అంటే అది కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, వాటి తాలూకా చిత్తశుద్ధి ఆ స్థాయికి వెళ్ళింది అనే వరకే నేను చెప్పు. ప్రసాద్ గారు, మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆన్ దిస్. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆరోపణలు చేసే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కాకినాడ ఆయన మాఫియాను నడిపిస్తున్నారు అని, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయన కూడా ఇదే ఆరోపణ చేశారు, వరమాడి కొండబాబు గారు. అట్ ద సేమ్ టైం ద్వారంపూడి గారు కూడా బయటకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ప్రభుత్వాన్ని, మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, ఖచ్చితంగా మీరు మనల్ని అరెస్ట్ చేసుకోండి అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. బట్ ఈరోజు నా పాయింట్ ఒకటే, పోర్ట్ అనేది సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలి అని అన్నారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసి వచ్చారు, అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, 5 నెలల తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది, ఫస్ట్లోనే నాదెండ్ల మనోహర్ ఆపారన్నారు. ఏం జరుగుతుంది అనాలి దీన్ని? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. అంటే ప్యానెల్లో ఉన్న వర్మ గారికి, మా గురువు గారు పూడి తిరుపతిరావు గారికి ప్రత్యేక నమస్కారం. నేను ఒక్క విషయం చెప్పగలనండి, అనవసరంగా ఇప్పుడు ప్రతి నెల ఈ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే ప్రతి నెల ఒక ఇష్యూ తీసుకొచ్చి వరదేసి దాన్ని కడిగే కార్యక్రమం నెలకొస్తుంది. ఇది ఒక విషయం నేను తేటతెల్లం చేయాలంటే, ఇవాళ గౌరవ పోర్ట్ అథారిటీస్ ఏదైతే డిస్క్రిప్షన్ టు ద రెస్పెక్ట్ టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి ఎలా ఇచ్చి ఆ పోర్ట్ లో వెళ్తున్న షిప్ ను సీజ్ చేయడానికి ఫెసిలిటీస్ ఇచ్చేయంటే గౌరవ కేంద్ర ప్రభుత్వ ఆధీన వ్యవస్థలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో చూడండి. ముందర పోర్ట్ లో డ్రగ్స్ వచ్చిన దాన్ని కూడా ఎలా సీజ్ చేసిందో ఒకసారి గమనించండి.
వీటిలన్నిటిలోంచి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు ల్యాప్సెస్ ఇన్ పోర్ట్ అన్నది మీ ఈ తరం కాదు కదా, ఇంకో తరం ఎత్తినా సరే దాన్ని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రొసీజరల్ డ్రివెన్. ఎందుకు అంటే హైయెస్ట్ రైస్ మనం ప్రపంచ దేశాల్లో హైయెస్ట్ రైస్ ఎక్స్పోర్ట్ చేసి 35% రైస్ మనమే ప్రపంచ దేశాలకి సప్లై చేస్తున్న దేశం ఆంధ్ర భారత ఖండం. ముఖ్యంగా గర్వపడవలసిన విషయం. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎన్ని సంస్థల ఆధీనంలో పోర్ట్లోకి మెటీరియల్ వెళ్తుంది. ఇప్పుడు సీజ్ చేసిన షిప్ కంటైనర్ ఉంది కదా సార్, గౌరవ కలెక్టర్ గారు సీజ్ చేశారు కదా, దాంట్లో ఏమీ చేయలేరు, అది ఖచ్చితంగా బయటకు వెళ్తుంది. మీరు చూసుకోండి, నేను చెప్తున్నాను కాబట్టి మళ్ళీ 1 వీక్ తర్వాత 10 రోజుల తర్వాత మీరు డిబేట్ పెట్టండి. ఇట్స్ టెంపరీ ప్రొసీజరల్ బ్యాంక్ గ్యారంటీస్. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే APEDA అన్నది ఒకటి ఉంటుంది, ఒక వ్యవస్థ. ఫస్ట్ ఈ రైస్ ఎక్స్పోర్ట్ కి లైసెన్స్ కి మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ DGFT త్రూగా తెచ్చుకోవాలి. అవును. అంటే DGFT ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో నేనైనా మీరైనా ఏదైనా ఎక్స్పోర్ట్ చేద్దామంటే ఫస్ట్ లైసెన్సింగ్ IEC కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. అప్పటికి కానీ మనం ఎప్పుడు కూడా ఒక ఏ ప్రోడక్ట్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. రెండోది IEC కోడ్ వచ్చిన వెంటనే APEDA దగ్గరికి వెళ్ళి మనం ఏ రైస్, ఉదాహరణకి పొలాల్లో కొన్న రైస్ లేదంటే ఎక్కడైనా స్టాక్ ఉన్నది తీసుకురావడానికో మనం ఏదైనా చేయడానికి APEDA దగ్గర క్వాలిటీ చెక్, గ్రేడింగ్, లేబులింగ్. అంటే లేబులింగ్ అంటే మన ప్రోడక్ట్ నేమ్ ని జస్టిఫై చేస్తూ ప్రాపర్ వే ఆఫ్ ప్యాకింగ్ లో ఉంటుంది కదా, దాన్ని అలౌ చేయాలి. ఇది కాక REPC అని ఉంటుంది, రైస్ ప్రమోషన్ కౌన్సిల్ అని. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్. ఇది అన్నిటితో పాటు 1963 యాక్ట్ ఎంత టైట్నింగ్, ఎంత స్ట్రెంథనింగ్ తెలుసా సార్? అదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సైటో శానిటరీ సర్టిఫికేట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి మ్యాండేట్. అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి సైటో శానిటరీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అంటే మీలటోల్ నాలటోల్ అయితే ఒంటికాల మీద తలకిందులుగా తపస్సు చేయాలి, అంత ప్రొసీజర్ ఉంటుంది. అందుకనే స్పెసిఫైడ్ ఎక్స్పోర్టెడ్ లాట్స్ దగ్గర నుంచి ఈ లైసెన్స్ ప్రోడక్ట్ ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న ఛాలెంజ్ అలా దీంట్లో ఏంటంటే సార్, దగ్గర 14.3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ చేసే మన దేశ సామర్థ్యం 23వ సంవత్సరంకి డిక్లేర్ అయిన దీంట్లో మీకు ఇక్కడ అప్రహెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సార్, ఇవాళ నాదెళ్ల మనోహర్ గారు నానా తెప్పలపడి దగ్గర 51,000 నుంచి 60,000 మెట్రిక్ టన్నులు పట్టుకోగలిగారు. తర్వాత ఈ సివిల్ సప్లైస్ అథారిటీస్ కేంద్ర ప్రభుత్వం అది మనం ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు ఏం పంపించినా తిరుపతి గారి బాధ తెలుసు, సివిల్ సప్లైస్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి రీరూటింగ్ అవుతాయి. ఇట్ మే బి రేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యంకి ఎంత డబ్బులు బేర్ చేస్తుంటే ప్రజలకి ఎంత హ్యాపీగా ఉచిత బియ్యం టైప్ లో ఫ్రీ రేషన్ వస్తుందో గమనించుకోమని. దగ్గర 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు దగ్గర భరిస్తే సబ్సిడైజ్డ్ రేట్ లో రేషన్ వస్తుంది. మన దౌర్భాగ్యం ఎలా ఏడిచిందంటే సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కోర్టులో 16 మంది సెక్యూరిటీ ఉన్నారు. దిస్ ఆర్ ఆల్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఎందుకంటే నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ దీంట్లో ట్రేడ్ లైసెన్స్ లో మాస్టర్స్ చేశాను, నాకు ఇన్ని డౌట్ తెలుసు. రెండో విషయం మీకు చెప్తున్నాను, 16 మంది కాదు సార్, ఇద్దరే ఉండండి లోపలికి. మన ప్రోడక్ట్ లోపలికి వెళ్ళడానికి ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. రెండోది మీకు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే సార్, సే ఫర్ ఇన్స్టెంట్ మన రాష్ట్రంలో 1,54,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉదాహరణకి నాకు కానీ, పూడి తిరుపతిరావు గారికి కానీ, లేకపోతే మా అజయ్ గారికి కానీ రేషన్ కార్డులు ఉన్నాయి అనుకోండి సార్. 1,54,00,000 ప్రజలకి ఒక రేషన్ కార్డులు ఉన్నాయంటే నేను కానీ, మా తిరుపతిరావు గారు కానీ, లేకపోతే మా అజయ్ గారు కానీ ఖచ్చితంగా, ఇంక్లూడింగ్ మీరు కూడా పవన్ గారు, రేషన్ బియ్యం మనం తినం. వీళ్ళని మనం ఐడెంటిఫై చేశారు, సెట్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది, రేషన్ డీలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఒక కార్పొరేటర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది అదే. ఆ దగ్గర లిస్ట్ లో ఒక ఉదాహరణకి 100 ఇళ్ళు ఉన్న దగ్గర 70 ఇళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 70 ఇళ్ళు జేబులో ఉన్నట్టే. ఏం చేస్తాడు, సంబంధిత పాకెట్ కి హ్యాపీగా డెలివరీ చేసేస్తున్నాడు. సంబంధిత పాకెట్ కి డెలివరీ అవ్వగానే వాడు ఏం చేస్తాడు, గ్రేడింగ్, క్వాలిటీ, ఇవన్నీ చెక్ బిట్స్ అన్ని అడ్రస్ చేసుకుంటాడు. మీరు గమనించారు, నీతి ఆయోగ్, మా తిరుపతి గారికి బాగా తెలుసు, నీతి ఆయోగ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనో, అంతకన్నా తెలుగుదేశం గవర్నమెంట్ లోనో నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది ఎందుకు ఎంతమంది రేషన్ కార్డులను. సో తెలుగుదేశం ఆయిల్లో దగ్గర 18 ఎన్డీఏ కూటమి మొదటి గవర్నమెంట్ లోనే దగ్గర 12 లక్షల రేషన్ కార్డులు ఎన్నో తొలగించారు. వైఎస్ఆర్సీపీ దాంట్లో 28 లక్షలు తొలగించారు. కానీ ఇంకా 1,54,00,000 కార్డులు మనం నెచ్చుకున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, నేను ఒక రైస్ ట్రేడింగ్ ఎక్స్పోర్టర్ అని అనుకుందాం, నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఫ్రీ రేషన్ తక్కువ కాస్ట్ కి దొరుకుతుంది సార్. అది ఏమంటారంటే PDS రైస్ అంటారు. PDS రైస్ కి ఏం కావాలి, పాలిష్డ్ కావాలి, నెక్స్ట్ మిల్లో గ్రేడింగ్ చేసుకోవడం చాలా సులువు. సో నేను ఒక రైస్ మిల్తో అలానే రేషన్ షాపులతో టైఅప్ పెట్టుకుంటే కడుపులో సల్ల కదలకుండా ఎక్కడ కావాలంటే అక్కడ నేను తీసుకెళ్ళచ్చు. ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ గత ప్రభుత్వంలో ఇది ర్యాండమ్ చెక్ లో ఖచ్చితంగా అగ్రిగేట్ నెలకు 10 20 పట్టుకుంటారు. ఇస్ ద ప్రొసీజర్. బట్ ఇక్కడ ఏమైందంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ నిన్న గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోకి
ఎందుకంటే ఈజ్ ఎ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా లోపలికి వెళ్ళొచ్చు, గమనించారా? బీయింగ్ డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు, క్యాబినెట్ హోదా. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, క్యాబినెట్ హోదా. బికాస్ ద టెరిటరీ నోబడీ కెన్ ఎంటర్. వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ అథారిటీస్ సంబంధించిన వ్యవస్థల్లోకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారైన కలెక్టర్ గారికి తప్ప ఇంకొకరికి డిస్క్రిప్షన్స్ ఉండదు. దట్స్ వై హి హస్ యూజ్డ్ ద డిస్క్రిప్షన్. ఎందుకు? ఇది మామూలు విషయం కాదు సార్. దగ్గర 640 మెట్రిక్ టన్నులు, హ్యూజ్ ర్యామ్సమ్ వన్ షిప్ కంటైనర్ లో. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మూలాలు వెనక్కి కనుక చదువుకోగలిగితే పవన్ గారు, అంటే ఈ రేషన్ డీలర్లు గారు ఎవరెవరికి ఎక్కడ తగలబెడుతున్నాడు రైస్ మిల్లులకి, ఇవన్నీ కనుక పాకెట్లు గౌరవ ప్రభుత్వం కనుక ఐడెంటిఫై చేస్తే లాంగ్ ప్రొసీజర్ లో హెన్స్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. ఎందుకు? మిస్యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అండి. అవును. ఎందుకు? తలా తోకా లేకుండా గత ప్రభుత్వాల నుంచి ఏ ప్రభుత్వమైనా తీసుకోండి, ఇంత బండిల్ ఆఫ్ రేషన్ కార్డులు నీతి ఆయోగ్ లాంటిది ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా వీఆర్ టోటలీ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. నాకు నేనే ఉంటాను సార్, నా రేషన్ కార్డు, నా బియ్యం నేను అమ్ముకుంటాను. మళ్ళీ మన మాట చెప్తున్నాను, నా దగ్గర రేషన్ కార్డులోను ఎంట్రీ ఉంటుంది, ప్రాపర్ స్టాంపింగ్ ఉంటుంది, నా పాకెట్లకి డబ్బులు వస్తాయి. ఇది మీ పేటిఎం వ్యవస్థ మీరే పెట్టారు కదా ఇప్పుడు. హౌ కెన్ యూ కాంట్రాడిక్ట్ మీ? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక బల్క్ లాట్స్ ఒక దగ్గర నుంచి మిస్యూటిలైజేషన్ జరుగుతున్నప్పుడు, ఈ రీసెంట్ పాస్ట్ లో మీరు నాదెండ్ల మనోహర్ గారి స్టేట్మెంట్ చూస్తే నేను దగ్గర 51,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేయగలిగానని చెప్పి. అవును. 35% ప్యాడీ సప్లై చేస్తున్న భారతదేశంలో నాకు తెలిసి మోర్ దాన్ 18% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్యాడీ రిలీజ్ అవుతుంది సార్. 18% లో పట్టుకుంది ఎంతో చూడండి ఒకసారి. అయితే దీనికి సంబంధించి ప్రసాద్ గారు, దీనికి సంబంధించి ఎంత పట్టుకున్నారు అన్నటువంటి పాయింట్, అట్ ద సేమ్ టైం పీడిఎస్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ లోపాలు ఇవన్నీ పక్కన పెడదాం, రాజకీయాలు కూడా పక్కన పెట్టేద్దాం. మనం ఒక ప్రొసీజర్ అన్న దాని మీద ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ప్రసాద్ గారు, తిరుపతిరావు గారు, అజయ్ గారికి ఇక్కడి నుంచి ఈ డిబేట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నానంటే, ఇక్కడ ఏ పార్టీ వాళ్ళని నిందించడమో ఇంకోటి నేను చేయదలుచుకోవట్లేదు. కేవలం ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడదాం అనుకుంటున్నా ఈ పీడిఎస్ సిస్టమ్కి సంబంధించి. బిఫోర్ దట్ ఒక చిన్న అబ్జర్వేషన్. ఇండియా ఫుడ్ ఇండెక్స్ సెక్యూరిటీ ర్యాంకింగ్ ఏదైతే ఉందో 2022 సంవత్సరంలో 113 దేశాలతో కంపేర్ చేస్తే 68వ స్థానంలో నిలిచిందండి. తిరుపతిరావు గారు, ఇందాక మీరు ఫస్ట్ చెప్పినటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తున్నాయి ఇది. అండ్ 2024 సంవత్సరానికి వచ్చేసరికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆకలి సూచి ఏదైతే ఉందంటే ఎంతమంది తినగలుగుతున్నారు, తిండి సరిగా దొరుకుతుంది అన్నటువంటి దాంట్లోకి వచ్చేసరికి 127 దేశాల్లో భారతదేశం 105వ స్థానంలో నిలిచింది. ఇందాక ప్రసాద్ గారు చెప్పినటువంటి పాయింట్, భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా దాదాపుగా 35% రైస్ కల్టివేషన్ కావచ్చు, ఎక్స్పోర్టేషన్ కావచ్చు చేసేటువంటి పరిస్థితి భారతదేశాంది అని ఆయన చెప్తున్నటువంటి దానికి, ఇక్కడ చూస్తున్నటువంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి అట్ ద సేమ్ టైమ్ దీనికి ఎక్కడ పొంతన కుదరట్లేదు. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజల కోసం చేస్తున్నటువంటిది. ఎందుకు సార్ దీన్ని ఆపేయచ్చుగా? ఏంటి అంత తెలివి తక్కువ ప్రశ్న వేస్తున్నావు ఏంటి పవన్? నీకు తెలీదా ఎందుకు పీడిఎస్ వచ్చిందనేది? ఎమర్జెన్సీ టైంలో కానీ లేదు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కానీ ప్రజలకి ఆహార పదార్థాలు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంది, లేదా బియ్యం సేకరణ చేస్తుంది, గొడవలలో పెడుతుంది. ఇది ప్రతి దేశం చేసేదే, భారతదేశం కూడా చేస్తుంది. తెలియకుండా ఈ ప్రశ్న అడిగావా అని నన్ను అడగొచ్చు, తప్పులేదు. కానీ ఒక్కసారి అందరూ ఆలోచించండి. ప్రతి సంవత్సరం కూడా భారతదేశం ధాన్యం సేకరణ చేస్తోంది, బియ్యం గొడౌన్స్లో ముక్కుతున్నాయి, మూలుగుతున్నాయి. ఒకసారి ఆ గొడౌన్స్ దగ్గరికి వెళ్ళి మనం వాసన చూసి వద్దామా? చూడగలుగుతామా అసలు మనం? కనీసం పేదవాళ్ళకి ఏమన్నా అది చేరి వెళుతోందా వాళ్ళకంటే? కొత్తగా వచ్చినటువంటి బియ్యం వెళితే అమ్మ బియ్యం బాగుంది, చక్కగా పురుగులు లేకుండా తినడానికి ఉంది అని చెప్పి ఆనందపడే అవకాశం ఉంది. ఇందాక ప్రసాద్ గారు చెప్పినటువంటి ప్రైస్ లిస్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 27 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ప్రజలకు చేరవేసేదానికి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? అలాంటి బియ్యాన్ని 10 రూపాయలకో 20 రూపాయలకో కొని ఆఫ్రికన్ దేశాలకి స్మగ్లింగ్ చేస్తున్నారు. సరే స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, ఆ ఆఫ్రికా దేశాలు మనకంటే దీనస్థితి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, లెట్ మీ ఫినిష్ ప్లీజ్, దయచేసి తప్పుగా అనుకోండి. సరే ఎక్స్పోర్ట్ ఎవరో అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఓకే,
అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానికి మీరు రూల్స్ ఓకే ప్రసాద్ గారు నేను ఇది ఇన్లాండ్ స్మగ్లింగ్ తప్పిస్తే అది నేను అనేది ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సామాజిక బాధ్యత మాట్లాడతాను తప్ప ఎవరైనా తప్పుపట్టాలని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. సో సరే ఉపసంహరించుకుంటున్నా అధ్యక్ష ఉపసంహరించుకుంటున్నా పదాన్ని, రైట్. అయితే ఆఫ్రికన్ దేశాల్లో మనకంటే ఈ హంగర్ ఇండెక్స్ లో తక్కువ ఉన్న ర్యాంకింగ్ లో వాళ్ళకి అసలు ఒక పూటకి తినడానికి కూడా దొరుకుతుందో లేదో అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఈ బియ్యం అక్కడికి వెళ్తోంది, వాళ్ళ జావన్న తాగుతారా నాయన, కనీసం భారతదేశానికి వచ్చిన పేరు వస్తుందేమో అనుకుందామంటే నా దేశంలోనే పూటకి గతి లేనటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనేం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ పీడిఎస్ ప్రామాణికంగా తీసుకోలేము, తీసుకోవడానికి లేదు. అజయ్ వర్మ గారు అదే ప్రశ్నకు వస్తున్నా, అది ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు అనడానికి లేదు, తీసుకోకుండా ఉండడానికి లేనటువంటి పరిస్థితి. పోనీ ఈ బియ్యాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఆ గొడౌన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి తీయండి. ఇందాక నేను ఛాలెంజ్ చేసిన అందరికీ, నేను కూడా వస్తాను మీతోటి. ఆ గొడౌన్స్ దగ్గరకు వెళ్ళి ఎప్పుడెప్పుడు సేకరించినటువంటి బియ్యం ఎప్పుడు పంపిణీ చేశారో అది ఏ స్థితిలో ఉంది, పాత నిల్వలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిల్వలు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి, ఈసారి వరి వేయకండి మేము ధాన్యం సేకరణ చెయ్యము అని చెప్పి, ఇలాంటి పరిస్థితులు కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పవన్ గారు చెప్పండి అజయ్ గారు, పర్మిషన్ ఒకసారి దాని గురించి చెప్పగలను. గతంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1-2 ఉన్నప్పుడు వాళ్ళు గోడౌన్స్ లో ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లి సముద్రంలో పోయటానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది ఆ రోజు పెట్టిన దాన్ని బట్టి. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఖచ్చితంగా బియ్యం సేకరణ చేయాలి, రాబోయే ఏదైతే విపత్తులు జరుగుతాయో వాటికి ఇప్పుడు ఉదాహరణకి మొన్న కరోనా టైం ఉందండి, ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం పంచడం జరిగింది. అది ఉండబట్టి చాలా మందికి భోజనం దొరికింది ఆ బియ్యం రూపంలో. ఎందుకనంటే అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు బియ్యం చాలా అవసరం అవుతుంది, బియ్యం సేకరణ చేయాలి, స్టోరేజ్ పెట్టాలి కంపల్సరీ. ఆ రోజు ఎంత డబ్బులున్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే ఆ కరోనా టైంలో బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఆ రోజున ఆ బియ్యంతోనే భోజనం గడిచిన పరిస్థితులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మనం దాన్ని బియ్యం సేకరణ చేసి గోడౌన్లో పెట్టిన దాన్ని మనం కించపరచాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి. రైతులకు కూడా లబ్ధి జరుగుతుంది, రైతులకు కూడా ఏదైతే పంట పండిస్తున్నారో దాన్ని ప్రభుత్వం తీసుకొని వారికి డబ్బు ఇచ్చి వారు స్టోరేజ్ చేయటం వల్ల 2 రకాల లబ్ధి, రైతులకి లబ్ధి జరుగుతుంది, అలాగే ప్రజలకు కూడా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అవకాశం జరుగుతుంది. అలాగే నా పర్సనల్ నిర్ణయం చెప్తున్నా, పార్టీ పరంగా చెప్పట్లేదు, మీరు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి అంటే మామూలు మనం ఇదిగా మాట్లాడుకుందాం అని చెప్పి దాని గురించి చెప్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల హామీలో ఈ రేషన్ బియ్యానికి బదులు ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు గనక వేస్తే ఇక్కడ ఈ మధ్యలో దోపిడీ వ్యవస్థ జరగకుండా ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సిన బియ్యాన్ని కొనుక్కొని తింటారు. ఆ సబ్సిడీ తాలూకా అమౌంట్ ఏదైతే వేస్తా ఉంటే బాగుంటుందో అనేది అదొక్కసారి ఈ ప్రభుత్వం గనక మళ్ళీ అటువంటి నిర్ణయం తీసుకోగలిగితే ఈ దోపిడీని ఖచ్చితంగా ఆపొచ్చు. ఎందుకంటే ఇందాక ప్రసాద్ గారు అడ్డుకుంటా ఉన్నారు, స్మగ్లింగ్ జరిగిందంటే స్మగ్లింగ్ రూపంలో లోడ్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడున్న బియ్యాన్ని దొంగతనంగా దోపిడీ చేసి రైస్ మిల్లుల్లో మళ్ళీ వాటిని పాలిష్ పట్టి మళ్ళీ సక్రమంగా మార్గంలో లైసెన్సులు అప్రూవల్ పెట్టుకొని వాటిని సక్రమంగా చూయించుకొని లోడ్ చేసి మళ్ళీ దారి మళ్ళీ ఇస్తున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా అక్కడ జరుగుతా ఉంది కాకినాడలో. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఒక పాయింట్ అజయ్ గారు, ఇది నేను కేవలం కాకినాడలో జరిగినటువంటి అంటే ఈ రోజు బయట పడింది అన్నటువంటి దాని మీద మాట్లాడుతున్నాను తప్ప నేను ఇది బ్రాడర్ వేలో దేశం మొత్తంలో, నేను కాకినాడ పోర్టుని కించపరచడంలా మొత్తం అన్ని పోర్టుల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. భారతదేశం మొత్తానికి సంబంధించి ఆపాదిస్తున్నానండి, ఇది కేవలం ఒక్క చోట కాదు. నేను మళ్ళీ ఖండిస్తున్నాను, నో వే సార్, అది సిస్టమ్ ప్రొసీజరల్ డ్రివెన్ లో ఉంటాయి పోర్ట్లు, ఎయిర్పోర్ట్ అథారిటీస్. మీకు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు బయాస్డ్ గా దయించి ఇవ్వకండి. అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడదంటారా సార్? వ్యవస్థల మీద గౌరవం లేకపోతే మీ ఇష్టం మాట్లాడితే నేను ఖచ్చితంగా ఒప్పుకోను సార్. మీకు మళ్ళీ చెప్తున్నాను, మాల్ ప్రాక్టీసెస్ ఎక్కడ జరుగుతున్నాయంటే రేషన్ బియ్యాలని, నేను ఇందాక ఎగ్జాంపుల్ మా తిరుపతిరావు గారు అజయ్ గారు నిర్వహించిన రేషన్ కూడా అదే. మీరు ఇంకో విషయం గ్రహించండి, బయట నుంచి లోపలికి పోర్ట్ లోకి వెళ్ళిన బియ్యం ఎవరెక్కడి నుంచి సేకరించారు వాళ్ళు, దట్ ఇస్ నాట్ దేర్ హెడేక్ అండ్ దట్ ఇస్ నాట్ దేర్ బిజినెస్. వై యు ఆర్ నాట్ గెటింగ్ దట్? అది మీరు అర్థం చేసుకున్నప్పుడు పని చాలా సులువు అవుతుంది.
ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల్లో బియ్యం పలానోడి దగ్గర నుంచి రైతులు తెచ్చుకొని తీసుకొచ్చారు, ఇవే ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. ప్రాపర్ లైసెన్సింగ్ ఉన్న దాంట్లో గ్రేడింగ్ కరెక్ట్ గా ఉండి క్వాలిటీ చెక్ మీట్ అయిన తర్వాత సైటో శానిటరీ సర్టిఫికేట్ యాక్సెప్టెన్స్ ఉంటే లోపలికి వెళ్తారు. అది మీరు స్మగ్లింగ్ అని ఎలా పేరు పెడతారు? కరెక్ట్ గా ఏం చేశారంటే ఆయన ఒక సమ్ బ్లాకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి 51,000 మెట్రిక్ టన్నుల పైచిలుక నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ ఆఫీస్ లో సీజ్ చేసింది. దిస్ ఈస్ వెంటెడ్ త్రూ దాట్. ఇక్కడ దొరికినవి నిన్న మూమెంట్ ఎంత ఉంది, స్టాక్ రిజిస్టర్ ఉంటుంది కదా, ఇది ఎక్స్పోర్ట్ అయింది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎక్స్పోర్ట్ అయిన దగ్గర గౌరవ కలెక్టర్ గారు డిస్క్రిప్షన్ తీసుకుని దాన్ని సీజ్ చేశారు. దిస్ యూ నీడ్ టు అడ్రస్. ముందర పోర్ట్ లో డ్రగ్స్ పట్టుబట్టండి, అది కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ ఇట్. బంగారం దొరుకుతూ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో, దట్ ఇస్ ద కాంపిటెన్సీ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అథారిటీస్. అదేంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయరు, ఓన్లీ స్మగ్లింగ్ చేస్తారంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? నేను ఎక్కడ కేవలం అక్కడ మాత్రమే స్మగ్లింగ్ జరుగుతుందని నేను అనలేదే. వ్యవస్థ కరెక్ట్ గానే ఉంది. లేదు ప్రసాద్ గారు మీరే అన్నారు ఇప్పుడు. నేను పర్టికులర్ గా కేవలం ఒక్క పోర్ట్ లో మాత్రమే నేను స్మగ్లింగ్ జరుగుతుంది అనలేదే. ఈ స్మగ్లింగ్ కాదు సార్, మళ్ళీ మీరు యూఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. వైలేషన్స్ ఉన్నవి అంటే ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి కాదు మీరన్న దాని ప్రకారం స్మగ్లింగ్ కాదు, ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి పీడిఎస్ బియ్యం ఇది వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, తింటారు, లేదంటే లేదు, మీరు ఏమైనా చేసుకోండి అని అనుమతులు ఇచ్చేసి ఎవరికో వాళ్ళకి నాలంటోడికి వెళ్ళి నేను కొనుక్కు తెచ్చుకొని నేను ఎక్స్పోర్ట్ చేసేస్తా. నాకు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మీరు చెప్పినటువంటివే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు, నేను వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు దేశం దాటిచ్చేస్తా. ఇస్ దట్ ఓకే? చెప్తాను సార్, మీరు రేషన్ స్టాక్ పాయింట్స్ లో ఏ బియ్యం అయితే సివిల్ సప్లైస్ నుంచి సప్లై చేస్తున్నారో దానికి సే ఫర్ ఇన్స్టెంట్ 100 పీపుల్ కి సప్లై అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు తెలుసో తెలీదో, ఇందాక మీరు హంగర్ ఇండెక్స్ తో కంపేర్ చేసి చెప్తున్నారు. ఇవాళకి జనాభా లెక్కలు జరగలేదు. 118 కోట్ల 2011 సెన్సస్ ప్రకారం మన జనాభా 111 కోట్లు, 118 కోట్లు. ఇప్పుడు 140 దాటిపోయింది. గౌరవ ప్రధానమంత్రి గారు నిన్న బడ్జెట్ సమావేశంలో ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో కూడా చెప్పినవి 80 కోట్ల ప్రజలకి ఫ్రీ రేషన్ అందించామని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ టైం. ఈవెన్ టుడే సెన్సెక్స్ లో మనం ఎంత బిలో పవర్టీలో ఉన్నాం ప్లీజ్ అండర్స్టాండ్. మన దేశం ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చిన్నప్పటి నుంచి మీరు నేను మా తిరుపతిరావు గారు అందరూ చదువుకున్న టర్మ్ ఈ రోజుకి కూడా ఆ పదం మారలేదు. కానీ హంగర్ ఇండెక్స్ లో ఉన్న 127 దేశాల్లో 105 స్థానం 115 స్థానం మన దేశం ఉందన్నది. ఎందుకంటే ఇవాళ పట్టెడు అన్నం తినే దగ్గర ఎవరు తాపత్రయాలు అనుకున్నాయి. ప్యాడీ బిజినెస్ ని హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఎందుకు చేయగలుగుతున్నాం అంటే మనకున్న నిల్వలు మీరు గమనిస్తే సివిల్ సప్లైస్ అథారిటీస్ దగ్గర ఉన్న స్టాక్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు సార్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనం అడ్రస్ చేసుకోవచ్చు, అలా ఉంటాయి. అందుకే మీరు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో నేను అదే ప్రసాద్ గారు చెప్పింది. నేను టెక్నికల్ గా అంత అవసరం లేదు, రావాల్సినవి బయటకు వస్తాయని చెప్పే టెక్నికల్ గా అవసరం లేదని నార్మలైజ్ చేసి చెప్పా. నేను అన్న పాయింట్ అదే. ఇప్పుడు సాధారణంగా లేదు అదే చెప్తున్నా పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అన్న దాంట్లో ప్రసాద్ గారు ఇందాక అజయ్ వర్మ గారు ఒక పాయింట్ చెప్పారు, ఒక పాయింట్ చెప్పారు ఇందాక అజయ్ వర్మ గారు. ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో చెప్పేటప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు మహిళలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లోకి అమౌంట్ వేస్తే వాళ్ళకి నచ్చిన బియ్యం కొనుక్కుంటారు అని చెప్పి, వాళ్ళకి తినగలిగినటువంటి బియ్యం కొనుక్కుంటారని. అలానే రైతులందరూ తినలేని బియ్యాన్ని పండిస్తున్నారని నేను తప్పు మాట మాట్లాడను. డెఫినెట్గా ఏదైతే సేకరిస్తున్నామో వ్యవసాయం చేశారా లేదా తెలియక నేను మా తిరుపతిరావు గారు వ్యవసాయం చేస్తున్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే సార్. నేను 1-1 సార్లు చెప్పుకోకర్లేదు. అది లక్ష రకాలు ఉంటాయి. మీకు తెలిసిన బాధ కాదు, తెలియని బాధ కాదు, అలా ఉంది. అదే చెప్పేది. ఈ రోజు ఎక్స్పోర్ట్ పాలసీ ఇంపోర్ట్ పాలసీ ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో, ప్రొసీజరల్ డీవియేషన్స్ దగ్గర గౌరవ అథారిటీస్ పట్టుకుంటుంటే మీరు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ మారుతుంటే. ఇవాళ మీకు మాట చెప్తున్నాను, ఆర్టీసీ చైర్మన్ ఎవరికో పదవి ఇచ్చాడు, పైన ఎయిర్పోర్ట్ తిరుగుతున్న ఎరోమాలను ఎవరైనా పట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుందా? ఆర్టీసీ చైర్మన్ అండి ఈయన. ఏమైనా అర్థం ఉందా? ఇవాళ చట్టం ఆర్టీసీకి హెలికాప్టర్ కి సంబంధం లేనట్టు నా టాపిక్ కి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి మాట్లాడితే నేనేం చేస్తా? అది ఆగండి, మీరు ఒక నిమిషమేనండి. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మన స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలు కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పర్వ్యూలో ఇవి జరుగుతాయి. ఇవి కూడా తెలియకుండా నేను ఇందాక స్టార్టింగ్ లోనే నేను తిరుపతిరావు గారిని ప్రసాద్ గారు నేను అదే అడిగా ఆయన్ని. కాకినాడ పర్వ్యూలో సార్ ఇక్కడ కాకినాడ పర్వ్యూ కాదు, నేను బ్రేక్ తర్వాత చెప్పిన పాయింట్ మీరు వినండి ఒకసారి, దయచేసి వినండి. నేను కాకినాడ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. గొల్లి పెట్టుకుంటారు ఎవడ, నాకు అర్థం కావట్లే. మీరు నా వెర్షన్ వినండి ఫస్ట్.
నేను ఎవరికి కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ మీరు ఇస్తున్నారు. నేను ఇక్కడ ఎవరికి నేను కాంట్రాక్టరీ స్టేట్మెంట్ లేని పట్ల ఒకరికి బయాస్ గా అంతకు మించి మాట్లాడట్లా, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడుతున్నా. స్మగ్లింగ్ చేస్తున్నాడు మాట్లాడుతుంటే మరి ఖండించుకుంటే ఏం చేయాలి సార్? మేము దేని చదువుకున్నాం ఇప్పుడు కాదు తిరుపతి రావు గారు లెట్ ఇట్ బి క్లియర్. నాకు అర్థం కావట్లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కానీ లేదు సెంట్రల్ ఈ ఏదైతే కస్టమ్స్ ఉందో దానికి సంబంధించి ప్రసాద్ గారు చాలా క్లియర్గా ఆయన దాంట్లో పీజీ చేశానని చెప్పారు. దాని మీద ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. ఆయన ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్ వాటిలో ఎటువంటి పర్మిషన్స్ ఇస్తారని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఇందాక చాలా క్లియర్ చెప్పాను, నేను ఒక రేషన్ కార్డుదారుణ్ణి, నాకు గవర్నమెంట్ బియ్యం ఇచ్చింది తక్కువ ధరకే, నేను కొనుక్కున్నా, కానీ నేను తినాలో వద్దో నాకు తెలియదు, నేను తినను, నేను వేరే బియ్యం ఏదో తింటా, దీన్ని నేను ఉపయోగించుకోలేను, నేను ఎవరికో అమ్మేశా, వాడు ఏం చేసుకుంటే నాకెందుకు, నాకు అవసరం లేదు. వాడేం చేశాడు, ఇక్కడ వీళ్ళందరూ ఇచ్చినటువంటి పర్మిషన్స్ తోటి గవర్నమెంట్ నాకు సరఫరా చేసినటువంటి బియ్యాన్ని తీసుకెళ్ళి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, విచ్ ఇస్ పర్మిషన్ లేనిది. అది నాకున్న నాలెడ్జ్లో బేసిక్ ప్రసాద్ గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్, నాకున్న నాలెడ్జ్లో పర్మిషన్ లేనటువంటిది. పీడిఎస్ బియ్యం అనేది బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా వారు చెప్పినటువంటి కామర్స్ మినిస్ట్రీ కానీ కస్టమ్స్ది కానీ వాళ్లే చెయ్యాలి, వాళ్లే పర్మిషన్స్ ఇవ్వాలంటే మీరు ఏమన్నా చేసుకుంటారా అని దొంగ చేతికి తాళాలు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ పీడిఎస్ సిస్టమ్ పెట్టడం? నేను ఒకటి పవన్ గారు కంక్లూడ్ చేయండి తిరుపతిరావు గారు, మీరు చెప్పండి. టాపిక్ ఒక రకంగా ప్రాపర్ వేలో పోలేదని నేను భావిస్తాను. మీరు చెరొక తోవలో వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అది వీడు లెట్ ఇట్ లీవ్ దమ్. నేను ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు పీడిఎస్ సిస్టమ్ లోన గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం అనేది మీరు అవుట్పుట్ ఆలోచిస్తున్నారు, ఇన్పుట్ కూడా ఆలోచించాలి. రైతు పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతు పరిస్థితి ఏంటి? ఇంకోటి ఏంటంటే ఇవాళ ముక్కిపోతున్నాయి, కరెక్టే. పొర్రపాటున ఈ దేశంలో గనక కరువు సంభవించినట్లయితే, ఒక సంవత్సరం కరువు సంభవిస్తే ప్రపంచ దేశాల నుండి ఎక్కడి నుండి కూడా మన దేశానికి సరిపడే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఇందాక చెప్పారు సబ్జెక్టు కరెక్షన్ ఏదో నెక్స్ట్ ఇయర్ వరకు అని చెప్పారు మా మిత్రులు ప్రసాద్ గారు. కాదు, భారతదేశము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొన్న కోవిడ్ టైంలో కూడా ప్రకటించారు, ప్రపంచం మొత్తానికి 3 సంవత్సరాల పాటు మేము ఆహారం పెట్టగలమని చెప్పేసి. మన దేశంలో ఉన్నటువంటి నిల్వలు వరుసగా 5 సంవత్సరాలు కరువు తాండవించినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత జనాభా అందాజుగా లెక్కేస్తే 140 కోట్ల మందికి 5 సంవత్సరాల పాటు నిల్వలు సరిపడా ఉన్నాయి మన దేశంలో. అలా అని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం టైంలో సరైనటువంటి మేనేజ్మెంట్ లేక మా సోదరులు అజయ్ గారు చెప్పినట్టుగా అది సముద్రంలో పారబోయడం ఇట్లాంటివి జరిగాయి. ఇవాళ దానికి ఆ విధంగా కాకుండా కొంత సద్వినియోగం చేస్తూ వెళ్తున్నటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ప్రజల్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ లేకపోవడం కూడా ప్రధాన కారణం. నిజంగా చెప్పాలంటే రేషన్ డిపో నుండి వచ్చినటువంటి బియ్యము సరైన కావు అని చెప్పేసి ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చేసారు గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి చూసిన చరిత్రలో. ఇవాళ ఏదైతే నేను ఇందాక చెప్పినట్టుగా బియ్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ హంగర్ ఇండెక్స్లు ఇవన్నీ వేర్లేండి, అది మనం పక్కన పెడదాం, అది వేరే చర్చ. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏంటనేసి అంటే ఈ రైస్ అనేది నిజంగా ఇవాళ ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్, ఆ రైస్ లో కొన్ని పోషక పదార్థాలు కల్పిస్తున్నటువంటి రైస్ ఇవాళ ఏదైతే సివిల్ సప్లైస్ లో వస్తున్నటువంటిది, ఇది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటిది. ఈ తాలూకా గొప్పతనం కూడా ఇవాళ ప్రజలు గుర్తించక ప్లాస్టిక్ రైస్ అనేసారు. ఇవి అంటే ప్రజలకి అవగాహన లేక ఇవి మొదట వచ్చేటప్పుడు నీటిలో వేస్తే తేలుతున్నా ప్లాస్టిక్ రైస్ అన్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి. దాని మీద కూడా దాని మీద కూడా వచ్చింది, అది గుర్తుంది. ఏమంటానంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది రైతు దగ్గర నుండి సేకరించడం అనేది ప్రభుత్వానికి 2 విధాల, ప్రభుత్వ తాలూకా విధి 2 విధాల అది ఉపయోగపడుతుంది. ఒకటి రైతులు సేవ్ చేయాల. ఇప్పుడు ఏమైంది, ఇప్పటికే కమతాలు వదిలేసినటువంటి రైతులు దాదాపు ఒకప్పుడు 75% రైతులు. అది మనకి చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది తిరుపతిరావు గారు, దాంట్లోకి వెళ్ళామంటే సమయం సరిపోదు మనకి. అదే నేను అందువల్ల అంటున్నా. కాబట్టి ఒకటి ప్రొక్యూర్మెంట్ ఉండాలా, ప్రొక్యూర్మెంట్ తర్వాత సివిల్ సప్లైస్ ద్వారా ఏదైతే ఈ డిస్ట్రిబ్యూషన్ ఉండాలా, కాకపోతే దీని మీద అవేర్నెస్ రావాలి. ఇక్కడ
మీరు స్మగ్లింగ్ అంటే మా ప్రసాద్ గారు అబ్జెక్ట్ చేశారు. అక్కడ స్మగ్లింగ్ అవ్వకపోవచ్చు, ఏది ఎక్స్పోర్ట్ స్థాయి నుండి, అంటే పోర్ట్ దగ్గర నుండో లేదా పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుండి. బట్ ఇది ఇన్లాండ్ స్మగ్లింగ్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయాలా. ఏదైతే ఇన్లాండ్ స్మగ్లింగ్ కింద మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది. లేదు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రసాద్ గారు ఆ విషయం యాక్సెప్ట్ చేశారు, ఇందాకనే చెప్పారు. అది అదే చెప్తున్నా, ఇన్లాండ్ వరకు తీసుకున్నట్టయితే అంటే రూపాంతరం చెందుతుంది. ఇన్లాండ్ లో మాత్రం స్మగ్లింగ్ చేసి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ స్టేజ్ కి వెళ్ళేసరికి దాన్ని మార్పులు జరుగుతున్నాయి తప్పిస్తే ఇది మొత్తం చూద్దాం. కాదు. ఇది డెఫినెట్ గా దీనికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక సొల్యూషన్ అనేది త్వరలోనే రావాలని కోరుకుందాం సార్. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది కూటమి ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకుంటారు అని చెప్పి భావిస్తూ, ప్రజలకి మీరు జవాబుదారీగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రజల నుంచి ప్రశ్నించదలుచుకుంటే డైరెక్ట్గా ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏదో 5 ఏళ్లకు ఒక్కసారి అనేటువంటి ధీమా ఈసారి ఎవరికి కనిపించకపోవచ్చు అనేది ప్రస్తుతం ఈ మొత్తం సినారియోని చూసిన తర్వాత అర్థమవుతున్నటువంటి విషయం. చూద్దాం ముందు ఈ పీడిఎస్ సిస్టమ్కి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సెంట్రల్ ఏ విధంగా స్పందిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు ప్రైమ్ డిబేట్. పాల్గొన్నందుకు కేఎస్ ప్రసాద్ గారికి, తిరుపతిరావు గారికి, అలాగే అజయ్ వర్మ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.